వెల్కమ్ టు ఎన్జిఆర్ అకాడమీ తెలుగు ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 1 యూనియన్ అండ్ టెరిటరీస్ కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యూనియన్ అంటే ఏంటి, టెరిటరీ అంటే ఏంటి, ఇండియాలో స్టేట్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా చెప్పబడ్డాయి ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం చూసినట్లయితే యూనియన్ అంటే ఏంటి, యూనియన్ అనే పదంలోనే ఉన్నది ఏంటి, కలయిక అంటే సమూహం అంటే లేదా కొంతమంది వ్యక్తులు లేదా ఏమైనా కొన్ని కలిసి ఏర్పడేదాన్ని యూనియన్ అంటారు. అలాగే దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా మన ఇండియా అంటే భారత్ అంటే ఈ యొక్క భారత్ అన్నది ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే దీనికి సింపుల్గా చెప్పాలంటే ఇండియా అన్నది ఒక అగ్రిమెంట్ దేశం కాదు, లైక్ అలాగా యుఎస్ అలా కాదు. స్టేట్స్ దీంట్లోని విడిపోవడానికి అస్సలు కుదరదు. అంటే స్టేట్స్ అన్నీ కలిసి ఉండే ఒక స్ట్రాంగ్ కంట్రీని మన ఇండియా, దాన్ని మనం యూనియన్ అని అంటాం. ఏవైతే స్టేట్స్ అన్నీ కలిసి ఒక కంట్రీని ఫార్మేషన్ చేసిందో ఆ ఫార్మేషన్ని గ్రూప్ ఆఫ్ ఆ స్టేట్స్ని మనం యూనియన్గా పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా స్టేట్స్ అన్నీ కూడా యూనియన్గా మనం భావించవచ్చు. వీటన్నిటిని కలిపి మనం యూనియన్ అనేసి అంటాం. ఇకపోతే టెరిటరీ అంటే ఏంటి, టెరిటరీ అన్నది ఏంటంటే దేశానికి చెందిన మొత్తం భూభాగాన్ని టెరిటరీ అంటారు. అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ టెరిటరీ ఇండియన్ టెరిటరీ అన్నది 3 టైప్స్ ఉంటుంది. అది ఏంటంటే స్టేట్స్, అలాగే యూనియన్ టెరిటరీస్, అలాగే ఫ్యూచర్ టెరిటరీస్. అసలు స్టేట్స్ అంటే ఏంటి, స్టేట్స్ అన్నది ఏంటంటే స్టేట్స్ అనేవి సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటుంది. దీనికి మనకి ఎగ్జాంపుల్గా ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఉన్నాయి స్టేట్స్. మనం ఇంకా చూసుకున్నట్లయితే నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీస్లో డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది మాత్రమే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఢిల్లీ, పుదుచ్చేరి ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఫ్యూచర్ టెరిటరీస్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో యాడ్ అయ్యే ఏరియాస్ని మనం ఫ్యూచర్ టెరిటరీస్గా పిలుస్తాం. అయితే దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఒక సింగిల్ లైన్లో ఇండియన్ టెరిటరీ అన్నది ఒక స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీస్ ప్లస్ ఫ్యూచర్ ఏరియాస్ని దీని అంతటిని కలిపి మనం ఇండియన్ టెరిటరీగా అనొచ్చు ఈజీగా. ఇదంతా కూడా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఆర్టికల్ 1కి సంబంధించింది. మనం చూసినట్లయితే న్యూ స్టేట్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, న్యూ స్టేట్స్ అనేది ఎలా ఏర్పడతాయి అనేది మనకి ఆర్టికల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనకి న్యూ స్టేట్స్ ఏర్పడాలంటే ఈ ఏర్పాటు చేయడానికి పార్లమెంట్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఆ పార్లమెంట్ అన్నది కొత్త స్టేట్స్ని క్రియేట్ చేయొచ్చు, లేదా కొత్త ఏరియాస్ని ఇండియాలోకి అవి ప్రైవేస్ కూడా పెట్టవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక కొత్త రీజియన్ని ఒక స్టేట్గా మనం పార్లమెంట్ అనేది డిక్లేర్ చేయడం. ఇక ఈ మ్యాటర్ అంతా కూడా ఆర్టికల్ 2కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ స్టేట్ బౌండరీస్ యొక్క చేంజ్ కోసం ఆర్టికల్ 3 అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్స్ బౌండరీస్ చేంజ్ అనేది ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఈ స్టేట్స్ యొక్క బౌండరీస్ చేంజ్ చేయడం అంటే కొత్త స్టేట్ క్రియేట్ చేయడం, లేదా ఒక స్టేట్ ఏరియా పెంచడం, లేదా స్టేట్ యొక్క ఏరియా తగ్గించడం, లేదా ఒక బౌండరీస్ మార్చడం, లేదా స్టేట్ పేరు మార్చడం, ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యం అంటే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేయగలరు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక తెలంగాణ ఫార్మేషన్ ఎలాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాన్ని సపరేట్ చేశారు కదా, దీనికి కారణం దీన్ని చేయగలిగే అధికారం కలది పార్లమెంట్ మాత్రమే. దీనికి ఏంటంటే దీనికి ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది. బౌండరీస్ స్టేట్స్ యొక్క బౌండరీస్ చేంజ్ చేయాలంటే దీనికి ఖచ్చితంగా మన యొక్క ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అలాగే ఆ కన్సర్న్డ్ స్టేట్ కూడా వాళ్ళ యొక్క మన ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మ్యాండేటరీ. ఇవి మనం చూసినట్లయితే లాస్ అండ్ చేంజెస్, ఇది ఆర్టికల్ 4 అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. అయితే స్టేట్స్ క్రియేట్ చేయడం లేదా స్టేట్స్ని మనం చేంజ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ షెడ్యూల్ అన్నది చేంజ్ అవుతుంటుంది, అలాగే 4th షెడ్యూల్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్గా వీటిని కన్సిడర్ చేయరు. అంటే
సింపుల్ లాతో చేంజ్ చేయొచ్చు వీటిని. ఫైనల్గా చెప్పాలంటే యూనియన్ అన్నది స్టేట్స్ కలిసిన కంట్రీ. టెరిటరీ అంటే దేశం మొత్తం భూభాగం. పార్లమెంట్ ఏంటి, పార్లమెంట్కి ఉన్న పవర్ ఏంటంటే స్టేట్స్ని క్రియేట్ చేయడం, బౌండరీస్ చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికి కూడా ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది ఖచ్చితంగా అవసరం. మన దేశం ఎలా ఏర్పడింది, ఎలా మారుతుంది అన్నది మన కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా చెబుతుంది. ఇక ఈ యొక్క వీడియో అనేది చాలా మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఇలాంటి సింపుల్గా వీడియోస్ నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ అన్నారు.